అంటే మీరేం చెప్తున్నారంటే జాతీయ స్థాయి సమస్యలను ప్రస్తావించారు. అంటే డిమానిటైజేషన్ వల్ల ప్రజలకు ఎదురైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో కొంత డిల్యూజన్మెంట్ వచ్చింది బీజేపీ మీద అని మీరు చెప్తున్నారు. అవును. కానీ మీలాగా చాలామంది బీజేపీ నుంచి వెళ్ళట్లేదు, మీరు ఒక్కళ్ళే కదా వెళ్ళింది. అంటే ఇప్పుడు బీజేపీలో ఉండే నాయకులు పూర్తి స్థాయిలో డిమానిటైజేషన్ని సమర్థిస్తున్నారు. పైగా ప్రజలు చాలా సహనంతో ఉన్నారు. వాళ్ళు ఏదైతే నల్లధనాన్ని పారదోలాలని మోడీ గారికి కంకణం కట్టుకున్నారో దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నారు అనేటువంటి మాట వస్తున్నది. అంటే తాత్కాలికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ లాంగ్ రన్లో ఇది మంచి ఫలితాలు ఇస్తాయి అని అంటున్నారు. మరి మీరు అంత అంటే ఆ సమయం వరకు మీరు వేచి చూడలేకపోతున్నారా? ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది గత 2.5 సంవత్సరాల నుంచి తిరుపతి సభలో కానీ ఎలక్షన్స్ ముందు క్లియర్గా చెప్పారు. 10 ఏళ్ళు ఇస్తాం, మేము 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాం మా ప్రభుత్వం రాగానే అని చెప్పని. చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు అడిగారు. కానీ నేను పార్టీ ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే చాలాసార్లు ఇదే ప్రత్యేక హోదా చాలా హడ్డీలు అవుతుంది సార్, ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉందని అడిగితే ఎవరిని అడిగారు మీరు? మా రాష్ట్ర బీజేపీ సమావేశంలో మేము ప్రస్తావించడం జరిగింది. హరిబాబు గారిని అడిగారా? ప్రస్తుతం హరిబాబు ఉంటారు, రాష్ట్ర పార్టీ మొత్తం ఉంటుంది, ప్రతి నెల మీటింగ్ జరుగుతుంటుంది. చంద్రబాబు లేనికి బాధ మనకేంటి? చంద్రబాబు గారు ఎగ్రయ్యారు, మాకు ఇబ్బంది లేదు, ఈ ప్యాకేజ్తో సాటిస్ఫై అని చెప్పన్నప్పుడు మనకేం బాధ అని చెప్పనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. వారి యొక్క మెతక వైఖరి అంటే మరి ఎందుకు ఆయన మరి దానివల్ల అతనికి ఏం బెనిఫిట్ ఉందో తెలియదు. దానివల్ల ప్రత్యేక హోదా అనేది కేవలం భూస్థాపితం అయిపోయింది. నోట్ల రద్దు కూడా అంటే నోట్లు ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా చాలా కీలకమైన అంశం రాష్ట్రానికి సంబంధించినంత వరకు. మీ ప్రధాన ఆరోపణ ఏంటంటే లేదా రాష్ట్ర బీజేపీ వాళ్ళు చంద్రబాబు గారు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ కూడా ఒక బాధ్యత ఉంది కదా. అంటే ప్రధాని మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఇట్లాగా హామీ ఇచ్చారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే కల్ప్రిట్ అవుతారో వాళ్ళు బీజేపీ అవుతారు, సెకండ్ తెలుగుదేశం అవుతారు డెఫినెట్గా. కాబట్టి రాష్ట్ర బీజేపీకి దెబ్బ తగులుతుంది కదా. అది మరి వాళ్ళు మోడీ గారి మీద ఎందుకని ఇక్కడ రాష్ట్ర బీజేపీ వాళ్ళు ఒత్తిడి చేయలేకపోయారు? బీజేపీ చాలామంది సిద్ధాంతాలతో బతుకుతారు. బీజేపీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా సిద్ధాంతాలు కానీ పార్టీకి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మనోభావాలు మనందరూ కూడా చూసిందే. తెలంగాణ వాళ్ళు విడిపోవాలన్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర సీమాంధ్రలో ఒక్కడు కూడా విడిపోవాలని సపోర్ట్ చేయలే. కానీ ఆ రోజు కూడా బీజేపీ మా స్టాండ్ ఇదే అని చెప్పని పార్టీ స్టాండ్నే పార్టీ నాయకులు విన్నారు తప్ప ప్రజల యొక్క సమస్యని అటు అధిష్టానాన్ని తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం చేయట్లేదు వీళ్ళు ఎవరు కూడా. మాకు పైనుంచి ఆదేశాలు ఈ విధంగా ఉన్నాయి, ఈ విధంగా నడపాల్సిందే అంటున్నారు తప్ప వాళ్ళు మేము ఎదురు ప్రశ్నించే పరిస్థితులు మేము లేము అనేది క్లియర్ కట్గా చెప్తున్నారు. దానికి అనేక సార్లు ప్లాట్ఫామ్గా చెప్పడం జరిగింది. కానీ వారు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినప్పుడు మనకి ప్రాబ్లం ఏమిటి? అధికార పార్టీలో ఉన్న రాష్ట్రమే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు, దానికి మీకున్న ఇబ్బందులు ఏంటి అనేది 1-2 సార్లు చెప్పడం జరిగింది. సో దానిమిలా అప్పటికి మనం అక్కడ ఉండే ఉపయోగం లేదని చెప్పని ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఎన్ని మేలు జరుగుతుంది అనేది వాళ్ళే మన పుస్తకాలు ప్రింట్ చేసి మేము పంచిపెట్టాం. ఎలక్షన్స్ అప్పుడు బుక్స్ పెట్టి దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి, ఈ విధంగా ట్యాక్స్ ఇన్సెంటివ్ల వల్ల పరిశ్రమలు వస్తాయి, మేనిఫెస్టోలో పెట్టామన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. బుక్స్ మా చేతులతో నేను పంచిపెట్టాను. నేను ఈరోజు వాటి వల్ల ఉపయోగం లేదు, వాటి వల్ల ఉన్న రాష్ట్రాలు ఏమైనా అభివృద్ధి చెందినాయా అని ప్రశ్న రివర్స్. కానీ చాలా సందర్భాల్లో మీరు కూడా ఒక బీజేపీ పార్టీ ప్రతినిధిగా అంటే టీవీ డిబేట్స్లో కానివ్వండి, లేకపోతే చాలా సందర్భాల్లో మీరు కూడా ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ బెటర్ అనేటువంటి మాట మీరు కూడా మాట్లాడారు కదా. నేను చాలా తక్కువ మాట్లాడాను సార్. నేను క్లియర్గా ప్రత్యేక హోదా వచ్చి తీరుద్దని మేము డౌట్తో ఉన్నామండి. 100% వస్తుంది, దానికి మీ ప్రయత్నం చేస్తున్నామని చెప్పాను చాలాసార్లు. రాదు అంటే ఎప్పుడైతే మీరు సెప్టెంబర్ 8 అనుకుంటా అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత కూడా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలందరూ వెళ్ళి ఆయనకి శాలువా కప్పి సన్మానం చేశారు. ఇక్కడ వెంకయ్యనాయుడు గారు విజయవాడ వస్తే కూడా ఇక్కడ కూడా సన్మానం చేశారు. అప్పుడు మీరు లేరా? నేను ఢిల్లీ అయితే వెళ్ళలేదండి, ఢిల్లీ వెళ్ళలేదు. కానీ అప్పటికి కూడా మేము పార్టీతో మనం ఆల్రెడీ స్టేట్ పార్టీతో చర్చిస్తున్నాం కూడా ఆల్రెడీ. కానీ వాళ్ళు అంటే ఇక్కడ స్టేట్ పార్టీలో ఉండే వాళ్ళకి అంత వాయిస్ లేదంటారా? అంటే కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించేటువంటి స్థాయి కానీ వాయిస్ కానీ లేదా? ఇప్పుడు స్టేట్ పార్టీ నాయకులకి ఇక్కడ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి చెందాలి, పార్టీ పెరగాలి, ఇక్కడ సింగిల్గా పోటీ చేసే అవకాశం రావాలి, మన ప్రజలకు దగ్గర అవ్వాలన్న ఆలోచన అయితే ఎవరికి లేదు, నాకు తెలిసి లేదు. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.